సమూయేలు 14. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచు వానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీల దండు కావలి వారిని హతము చేయు పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద దాగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. పిలోహులో యెహోవాకు యాజకులకు ఏలీ యొక్క కుమారుడైన ఫినెహాసును పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదును ధరించుకుని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిష్తీల దండు కావలున్న వారు స్థలమునకు పోజూచిన దార్యగు కనుమల నడుమ అవతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సేనే. ఒక దాని కొమ్ము మిక్కష్ము ఎదుట ఉత్తర వైపునకు, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణము వైపునకు ఉండెను. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారి అగ్గుపరుచుకుందాము, వారు మనలను చూచి మేము నీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలిచి ఉండునని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదును. మా యొద్దకు రండని చెప్పి వారు చెప్పినడలా యెహోవా వారికి మన చేతికి అప్పగించెను. దాని చేత గుర్తించి మనము పోదామని చెప్పగా వారిద్దరూ తమ్మును తాము ఫిలిష్తీల దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి తాము దాగియుండున గుహలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువారిని పిలిచి, మేము ఒకటి మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనక రమ్ము, యెహోవా ఇజ్రాయేలు చేతికి వారిని అప్పగించదనని తన ఆయుధములు మోయువానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ పాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయు వారిని చంపెను. యోనాతాను అతని ఆయుధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఆ దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములో జనులందరితో మహాభూకంపము భయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగానును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. వారి దండు చెదిరిపోయి బొత్తిగా పోవుట బెన్యామీల గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనపడగా సౌలు, మీరు లెక్క పెట్టి మన యొద్ద లేని వారెవరో చూడుడని అతని యొద్ద జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతనితో అతని ఆయుధంలో మోయువాడును లేరని తెలుసుకోండి. దేవుని మందసము అప్పుడు ఇజ్రాయేలు యొద్దకు ఉండగా దేవుని మందసము ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహియాతో సెలవిచ్చాను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినపడాను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తన యొద్ద ఉన్న జనులందరూ కూడుకొని యుద్ధం నాకు చొరపడింది. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని చుండరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశంలోనున్న వారే చుట్టూ ఉన్న ప్రాంతంలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీల సౌలు నొద్దకు యోనాతాను నొద్దకు ఉన్న ఇజ్రాయేలుతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. అద్యుగాక ఎఫ్రాయిము మన్యంలో దాగియున్న ఇజ్రాయేలుకును ఫిలిష్తీయులు పారిపోయారని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినంన యెహోవా ఇజ్రాయేలుకు ఇలాగూ రక్షించెను. యుద్ధము బెతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇజ్రాయేలు చాలా బడలిక నొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపించబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. జనులందరూ
ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనపడెను. జనులు అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి అయిన జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతికర్ర చాపి దాని కొరకు తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఆ దినము ఆహారము పుచ్చుకొని వాడు శపించబడని ఖండితంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహుబడలిగా ఉన్నారని చెప్పాను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకొన్న మాత్రంన నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొని తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనం చేసినట్లా వారు ఫిలిష్తీలను మరి అధికముగా హతము చేసి ఉందురనెను. ఆ దినములు జనులు ఫిలిష్తీలను మికషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తంతో తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియపరచగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ యొద్దలను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షించవలెను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరు పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తన యొద్దలను తీసుకొని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు